హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. సో ఈరోజు వ్లాగ్లో సత్య నేను కలిసి చిన్న షాపింగ్ చేశాము. సో ఆ షాపింగ్ మాల్లో ఉన్న చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా వీడియో తీశాను. సో చిన్న షాప్ అయినా కూడా చాలా బాగా అనిపించింది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి అనమాట. అండ్ స్టూడెంట్స్కి కానీ బర్త్డే గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో కూర్మాన్పాలెంలో ఉన్న వేడుక డెకర్స్కి అయితే వచ్చేసాము. మీరు కూడా నాతో పాటు చూసేయండి, చాలా బాగున్నాయి చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట. సో అందుకే మీకు వీడియో షేర్ చేయాలనిపించింది. సో ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాక్చువల్గా షాపింగ్కి రావడానికి రీజన్ ఏంటంటే సత్య బర్త్డే ఉంది. సో దాని గురించే షాపింగ్ అయితే చేస్తున్నాము. సత్య అండ్ వాళ్ళ బాబు బర్త్డే కూడా సేమ్ రోజు అనమాట. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి బర్త్డేకి ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది. చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే చిన్నపిల్లలకి ఏదైనా సరే అది చాలా పెద్ద గిఫ్ట్ లెక్కే కదండి. సో దాని గురించి అని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా తను ఒక బాక్స్లో అన్నీ ప్యాక్ చేస్తానన్నమాట. లైక్ కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ ఇలాంటి చిన్న గిఫ్ట్. సో చాలా రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే షార్ప్నర్స్ అంట, ఫ్రూట్ షార్ప్నర్స్. ఇవన్నీ కూడా ఎరేజర్స్లో కూడా రకరకాల ఎరేజర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు ఇన్ని ఉండేవి కాదు, బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట. సో చాలా డేస్ అయింది ఇలాంటి కిడ్స్వి షాపింగ్ చేసి. సో నాకే కొత్తగా అనిపించింది. ఇదైతే కిడ్డీ బ్యాంక్ అనమాట. దీనికి ఒక చిన్న లాక్ కూడా ఉంది, చాలా బాగుంది కదా. సో గ్రీన్ కలర్ ఇంకా బాగుంది, నాకు గ్రీన్ అంటే ఇష్టము. సో ఏ గ్రీన్ చూసినా కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మా షాపింగ్ మాది, ధృతి షాపింగ్ ధృతిది అనమాట. ఏదో బటర్ఫ్లై సెలెక్ట్ చేసింది, బటర్ఫ్లై కీ చైన్. సో ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగుందో. అండ్ చిన్న బాలగోపాలుడు ఎంత బాగున్నాడో కదా. అసలు ఆ ఫ్యాన్ గాలికి ఆ పింఛం ఎంత బాగా ఎగురుతుందంటే చాలా బాగుంది చూడడానికి. బర్త్డేకి కొన్ని పిక్స్ అయితే తీసుకోవాలనుకుందనమాట సత్య. సో మెటర్నిటీ షూట్ కూడా కంప్లీట్ చేసేసుకుంటుంది. ఫోటోషూట్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇది అనమాట బటర్ఫ్లై కీ చైన్ చూపిస్తుంది. సో చాలా నచ్చేసినట్టుంది, అందుకే దాన్ని పట్టుకొని వదిలిపెట్టడం లేదు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఫైనల్గా తనకి కావాల్సినవన్నీ ఇక్కడే దొరికేసినాయి అనమాట. సెలెక్ట్ చేసేసుకున్నాము. కానీ బయట ఎండ మాత్రం అసలు మామూలుగా లేదనమాట. ఈ సమ్మర్లో షాపింగ్ అంటే చాలా కష్టము. ఈవినింగ్ టైం అయితే వెళ్ళగలం, కానీ ఆఫ్టర్నూన్ సెషన్ అసలు షాపింగే చేయలేము. బట్ తప్పదు కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్ షాపింగ్ అయితే వెళ్ళాము. కానీ దగ్గరలోనే ఉందన్నమాట, ఇంటికి చాలా దగ్గరలో ఉన్నది. సో అన్నీ కూడా ఒకే షాప్లో దొరికేసినాయి. చక్కగా ఒకే షాప్లో అన్నీ మనకి రీజనబుల్ ప్రైసెస్లో దొరికితే భలే అనిపిస్తుంది కదా. అండ్ చూడడానికి బాగుండాలండి, బాగోపోతే అది కొనలేము. సో ఇది చూడండి ఎంత బాగుందో జ్యువెలరీ బాక్స్. అండ్ బర్త్డేకి మనకి డెకర్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. చిన్నపిల్లలకి గిఫ్ట్స్ అంటే చాలా సరదా పడుతూ ఉంటారు కదండి. అందుకే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది సత్య ఎప్పుడు కూడా. సో ఎవ్రీ ఇయర్ సత్య అండ్ వాళ్ళ బాబు బర్త్డే సేమ్ రోజు కాబట్టి ఇద్దరు కలిపి కేక్ కట్ చేస్తూ ఉంటారు. అండ్ చిన్నపిల్లలకి ఏంటంటే చిన్న గిఫ్ట్ అయినా కూడా చాలా సరదా పడిపోతూ ఉంటారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సో దాని గురించే చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటుందంట ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ నేనున్నాను తనతో పాటు. ఇక్కడ వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా రకాలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, రోజెస్, ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న బొమ్మలు చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం నాకు, ఎంత బాగుంటుందో డాల్ఫిన్ చూడడానికి. సో మాకు షాపింగ్ కంప్లీట్ అవ్వాలంటే ధృతికి ఏమైనా చూపిస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో, లేదంటే మమ్మల్ని షాపింగ్ చేయనివ్వదు. సో ఇది ఫేవరెట్ అనమాట ధృతికి. మాషా అండ్ ద బేర్ అనే ఒక కార్టూన్ వస్తూ ఉంటుంది. ఆ కార్టూన్లో ఈ బొమ్మ పేరు మాషా అనమాట. సో ఇలా మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటే మమ్మల్ని షాపింగ్ చేయనిస్తుంది అనమాట, లేదంటే చాలా అల్లరి చేసేస్తుంది. సో ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ అనిపించినాయి అనమాట నాకు. ఎందుకంటే ప్రతి గిఫ్ట్ ఆర్టికల్ చాలా బాగుంది. అండ్ చూడడానికి ఎంత బాగున్నాయి అంటే చిన్న చిన్నవి. ఇదేంటో మినీ లిప్స్టిక్ అంట. మేకప్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, సో ఇలాంటివన్నీ నాకు అంత ఐడియా ఉండదు. ఎక్కువగా సింపుల్గా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాను నేను. అండ్ ఇదైతే క్రౌన్ అంట. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మధ్య మధ్యలో ఫ్యాన్సీ కాంపిటీషన్స్ అవి పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మేకప్ చేయడానికి బాగుంటాయి అవన్నీ కూడా. అండ్ ఇక్కడ రకరకాల జ్యువెలరీ బాక్సెస్ అనమాట ఇవన్నీ కూడా. చాలా కలర్స్ ఉన్నాయి. అండ్
మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతాయి. నా షాపింగ్ నాది అండ్ ధృతి షాపింగ్ ధృతిదనమాట. ఏవో పెన్సిల్స్ తీసుకొచ్చి చూపిస్తుంది నాకు. ఇంతకుముందు అంత తెలిసేది కాదు, ఈ మధ్య కొంచెం తెలుస్తుందనమాట. సో స్కూల్కి వెళ్ళే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టాట్యూస్ అనమాట. సో అన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్సే. అన్నీ కూడా చాలా చిన్నవి ఉన్నాయి. సో ప్రతిదీ కూడా రీజనబుల్గా అనిపించింది ప్రైస్ నాకు. అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అనుకుంటా, చక్కగా కూర్చొని ఉన్నారు. సో మోస్ట్లీ ఎక్కువగా నాకు గణేషుని విగ్రహాలే కనిపించాయి. చిన్న చిన్న గణేషుని స్టాట్యూస్ అన్నీ కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. అండ్ లాఫింగ్ బుద్ధాస్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫోటోషూట్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పాను కదండి. సో మామ్ టు బీ అని తీసుకుంటుంది అనమాట ఫోటోషూట్కి. గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాము, చాలా బాగుంది ఇది. అండ్ ఇంకొకటి మనకి క్రౌన్ లాగా ఇప్పుడు ఫోటోషూట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, సో అవి వైట్ రోజెస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో డ్రెస్కి సూట్ అయ్యేలాగా తీసుకుంటుంది అన్నీ కూడా. ఫైనల్గా ఇది చూడండి, అన్నీ కూడా ఎరేజర్స్ అనమాట. ఫ్రూట్ ఎరేజర్స్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ చాలా ఉన్నాయి. పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేయాలో అలానే డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇవైతే శాండ్విచ్ అండ్ పిజ్జా ఎరేజర్స్ అంట. ఇదైతే కోక్ టిన్ ఎరేజర్. అన్నీ కూడా ఎరేజర్సే కానీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవి చాలా అనమాట, చిన్న చిన్నవి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. అండ్ ఇదైతే చూడండి ఎంత బాగుందో అసలు. సో ఫైనల్గా మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట, క్యాప్ అండ్ స్పెట్స్ ఎరేజర్స్ ఇవన్నీ. సో ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు, ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ మనకి 15 రూపీస్ 10 రూపీస్లో కూడా దొరికేస్తున్నాయి. సో ఫైనల్గా తీసుకున్నాం అనమాట. అండ్ ఒక్క జ్యువెలరీ బాక్స్ కూడా తీసుకున్నాము, ఈ పింక్ జ్యువెలరీ బాక్స్. సో ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు వీడియోని షేర్ చేయాలనిపించింది ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ కూర్మాన్ పాలెంలోనే చాలా దగ్గరగా ఉంది. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా విజిట్ చేయాలనుంటే విజిట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.